తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారం. నిన్నటి దినము మాజీ మంత్రి మాట్లాడటం ఏం అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు. మా నాయకుడు, మా ప్రజానాయకుడు, మా ప్రజల గురించి ప్రతి సమస్య గురించి మా నాయకుడు మాట్లాడతాడు. కంటైనర్ టర్మినల్ గురించి మాట్లాడితే ఈయన ఎన్నెన్నో మాట్లాడతాడు. అంతకుముందు ఖాళీ కంటైనర్లు తీసుకొచ్చి ఆడ పెట్టి మా నాయకుడిని కళ్ళు కనబడటం లేదా, చూడు కంటైనర్లు ఇస్తున్నాయి అని అడిగిన వ్యక్తి ఇతను. కంటైనర్లు రాకుండా ఉంటే నేను రాజీనామా చేస్తాను, ఇక కూడా ఓటే అడగనన్న వ్యక్తి. ఇతనికి ఓటు అడిగే హక్కు ఉంది. అసలు మళ్ళీ ఎందుకు పోటీ చేశాడు? ఈరోజు ఆ కంటైనర్ల గురించి మా నాయకుడు అఖిలపక్షం అందరిని తీసుకొచ్చి ఆ పోర్టు సీఈఓతో మాట్లాడటం, ఏదో మళ్ళీ ఆ కంటైనర్లు రావాలా, మన ఏరియా అభివృద్ధి చెందాలా అని ఎంతో శ్రమపడి చొక్కేసుకొని వచ్చాడని అంటాడు. అని చెప్పి చొక్కేసుకొచ్చే వ్యక్తి ఎవరు? కాకాని గోవర్ధన్ కాదా? దానికి అర్థం ఉంది. ఏ మాట మాట్లాడినా అర్థం ఉంది. నువ్వు మాట్లాడే మాటకి ఏ మాటకి అర్థం లేదు. అటువంటి నాయకుడు నిన్ను మాకు మాజీ మంత్రిగా ఉండటము, మాకు ఎమ్మెల్యేగా గెలవటము మా కర్మ పట్టింది మా నియోజకవర్గానికి. అంతేగాని నువ్వు సాగరమాల రోడ్డు వస్తుంటే రైతులు వచ్చి అడిగితే ఏం చెప్పావు? నువ్వు ఇచ్చింది తీసుకోపోవా అన్నావు. అదే జనకో అమ్మేస్తున్నారని పోతే మీకేం జీతం రాదని అడిగిన వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఎంతనే మా నాయకుడిని మాత్రం ఇటువంటి అనకూడదు అంటే మేము ఒప్పుకోము. మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. దీన్ని మేము మండల పార్టీ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎక్కడైతే శిలాఫలకాలు వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పి అంటున్నారు. శిలాఫలకాలు విగ్రహాలను ధ్వంసం చేసింది నీకేమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు విగ్రహాలు ధ్వంసం చేసినట్టు నీకు అడే రుజువులు ఉంటాయా? రుజువులు ఉంటే నువ్వన్నా దాని మీద ఏమన్నా ఆధారాలు చూపించగలుగుతావా? మీ కార్యకర్తలు, మీ నాయకులే మీ అక్రమ సంపాదనకి మీకు డ్యూటీ చేసి వాళ్ళు ఆ లేఅవుట్లు వాటిల్లో వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళే పోయి శిలాఫలకాలను వాటిని ధ్వంసం చేస్తున్నారు. దాన్ని తెలుసుకోండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో చేసిన లేఅవుట్లో అన్నింటిలో కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. యాష్ పాండ్ దగ్గర నుంచి మీరు దోచుకున్న సాగరమాల దాకా ప్రతి క్షణం అవినీతి చేసిన పరిస్థితి మీది. మీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇది మీరు మీ భాష మార్చుకోండి. ముందు మీరు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు, మీరు మంత్రిగా కూడా ఓడిపోయారు. సర్వేపల్లి ప్రజలు చెక్కతో కొట్టున్నారు మిమ్మల్ని. దాన్ని మర్చిపోకండి. మీరు ఇంకా రాబోయే రోజుల్లో గెలిచే పరిస్థితి లేదు. మీరు కనీసం ఈసారి డిపాజిట్లు కూడా మీకు తక్కువ. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు భాష మార్చుకొని మాట్లాడండి. మీకు నోటికి వచ్చినట్టు మీకు ఎంత ఉందంటే అంత మాట్లాడితే అంతకు రెండంతలు మేము మాట్లాడగలుగుతాం. కాకుంటే మా నాయకుడు మాకు కొన్ని పరిధులు ఏర్పరుచున్నారు కాబట్టి, మా సంస్కారంగా మేము మాట్లాడమని చెప్పి నేర్పిస్తున్నాడు కాబట్టి మేము ఆ స్థాయిలో మాట్లాడుతాం. మేము దాన్ని తెగిస్తే నవరంధ్రాలు మీరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా వాచ్మ్యాన్గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ మాటను మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. మీరు సర్వేపల్లిని ఎట్ట లూటీ చేసేదానికి వాచ్మ్యాన్గా వ్యవహరించారు. మీరు పోలీసు వాళ్ళని అడ్డా పెట్టుకొని బాడ్జి కాడి నుంచి ఇసుక దాకా, తర్వాత ఎర్రమట్టి కాడి నుంచి యాష్ దాకా ఇదే రంగంలో కూడా అవినీతి ప్రోత్సహిస్తూ దానికి వాచ్మ్యాన్గా వ్యవహరించి సర్వేపల్లి దోచుకోవద్దనే దానికి వాచ్మ్యాన్గా వ్యవహరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆ మాటను మాత్రం మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దీనికి నేను అభినందిస్తున్నా. మీరు మాజీ ఎమ్మెల్యే కాని గోవర్ధన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారి గురించి మాట్లాడడం జరిగింది. చంద్రమోహన్ గారు ఏం చెప్పారు? జనవరి 31కి కంటైనర్ రిజల్ట్స్ రావు, ఫిబ్రవరి క్లోజ్ అవుతుంది, ఫిబ్రవరి 1 నుంచి రిజల్ట్స్ రావు అని చెప్పారా? ఈరోజు రిజల్ట్స్ వచ్చాయా? నువ్వేం చెప్పావు? కాకాని పోతుంటే నువ్వేం చెప్పావు? కంటైనర్ పోర్టు పోలేదు, టెర్మినల్ అక్కడే ఉంది, షిప్పులు వస్తున్నాయి అన్నావు. మా అన్న చెప్పినట్టు నువ్వు పౌడర్ వేసుకొని ఉన్నావు, దూకొని వస్తే కాదు. ఆ మొక్కని అయితే పెట్టే చూపించు, ఆ మొక్క షిప్పెడి చూపించావా? మళ్ళీ ప్రగల్భాల పడికి
ఇదంటే ఈ ఖాళీ డబ్బాలు తీసుకొచ్చాడు. ఖాళీ డబ్బాలు సుబ్బారావు ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి పెట్టి నువ్వు క్యామిడీ చేస్తే ప్రజలకు అర్థమైందా లేదా నీ క్యామిడీ? ఇంకనన్నా సిగ్గుండాలా? ఇప్పుడు 1996లో సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు చేసిన పోర్టుని ఈరోజు 2019కి వచ్చేటప్పటికి ఏ స్థాయికి వచ్చింది ఆ పోర్టు తెలుసా నీకు? 2019కి ఈ కంటైనర్ టెర్మినల్ ద్వారా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా లేదా? 10 లక్షల కంటైనర్లు ట్రాన్స్పోర్ట్ జరిగే పరిస్థితి వస్తే అట్లాంటి టెర్మినల్ ఈరోజు సర్వనాశనం చేసింది కాక మా పద్ధతి తెలుసుకో. నువ్వు ఆ కాంతారావు సినిమాలోకి విలన్ ఉన్నాడు చూడు, ఆ విలన్ నువ్వు అది గుర్తుపెట్టుకో. నీ ఇష్ట ప్రకారం మాట్లాడబాక. ఈరోజు 10,000 మంది బయట జనాభా, లోపల 2,000 మంది ఎంప్లాయీస్ కంటైనర్ టెర్మినల్. నీ పుణ్యాన వాళ్ళని రోడ్డు పడేసావు. కొంచెం మానత్వం సిగ్గు సరలేదు నీక కొంచెం ఉందా? నీకు మాట్లాడాలంటే నీ గురించి వస్తున్నాయి కానీ మా నాయకుడు మాకు అటువంటి నేర్పించాల. నీ ఊరకొకరు మాట్లాడితే మేము మాట్లాడేవాళ్ళం కాదు. మేము పద్ధతి తెలుసుకో. ఇంకో రోజు చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడే ముందు విషయం తెలుసుకుని మాట్లాడు. ఏదంటే నీ తప్పుని నువ్వు కవర్ చేసుకోవడం కోసం అవతల మీద ఏదో మాట్లాడేసి పక్క. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు గారు ఏమన్నారు? అవసరమైతే ఇక్కడ ప్రజల కోసం ఈ రాష్ట్ర ఇక్కడ ఈ పోర్టు అభివృద్ధి కోసం అదానికి కాళ్ళని పట్టుకుంటున్నాడు. ఓ కాకడ గోదుడ్డా, నీకు అదానికి అంబానీకి తేడా తెలియదు. నీకు నేనేం మాట్లాడాను? అంబానీ కాళ్ళు పట్టుకుంటాడు అంటాను. అంబానీ ఎవరు? అదాని ఎవరు? అదాని తెలుసు నీక? కర్మ మా కర్మయ్య. నువ్వు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉంటావు. మా దురదృష్టం. ఇంక అసలు నీ పద్ధతి వద్దు. ఇంకోసారి మాట్లాడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. నేను నీ పద్ధతి మార్పు. ఇంక ఈసారిగా నువ్వు ఇప్పుడు దాకా బూడిదలేయి నువ్వు తినేసి ఈ ఒక్క 4 రోజులు అన్నీ చేస్తారా? 5 సంవత్సరాలు నువ్వు తినేదంతా మర్చిపోయేసి నువ్వు అంటే నువ్వు తిన్నదంతా నీకు మైండ్లో తొలస్తూ ఉంది. అందుకే ఇప్పుడు నెల కాకముందే ఏదో తినేస్తున్నారు, లేవుడు తినేస్తున్నారు, బూడి తినేస్తున్నారు. పద్ధతి ఉందా? ఇప్పటికే జనాలు నీ చేతికి నుంచి పక్కన పెట్టారు, నీ చీటీ చించేశారు, అయిపోయింది. ఇంక పద్ధతి మార్పు.